నమస్తే అందరికీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుని తలుచుకోవటం మన సాంప్రదాయం. విఘ్నేశ్వరుని యొక్క ముఖం ఏనుగు తలని పోలి ఉంటుంది. ఏనుగు తల యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలివితేటను సూచిస్తుంది. తొండం జ్ఞానాన్ని, శ్రేయస్సుని సూచిస్తుంది. అలాగే నేను లలితా సహస్రనామం, అమ్మవారి యొక్క లలితా సహస్రనామావళి అందరికీ తెలిసిందే కదా. ఆ సహస్రనామావళి యొక్క అర్థాలను వివరించడానికి సంకల్పించా. అందులో మొదటి శ్లోకాన్ని చూద్దాం. మొత్తం 1000 నామాలతో అమ్మవారిని ఈ శ్లోకాలలో స్తుతించడం జరిగింది. అందులో మొదటి శ్లోకం: శ్రీ మాతా శ్రీమసింహాసనీశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యా సముచ్చక. శ్రీమాత జగత్తుకు తల్లి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఈ సమస్త లోకాలకు అధిపతి. అలాంటి తల్లి శ్రీమసింహాసనీశ్వరి, సమస్త లోకాలకు అధిపతి అయిన తల్లి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉంది. ఏ విధంగా అంటే చిదగ్నికుండ సంభూత, జ్ఞానమనే అగ్ని నుండి ఉద్భవించిన అమ్మాయి దేవతల యొక్క కార్యాలను చేకూర్చుటకై కూర్చుని ఉన్న అమ్మ అని దాని అర్థం. నమస్తే అందరికీ. ఈరోజు లలితాదేవి యొక్క 2వ శ్లోకం వివరించుకుందాం. ఉజ్వద్భాను సహస్రాభ చతుర్బాహు సమాన్విత రాగస్వరూప పాశాజ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉజ్వద్భాను సహస్రాభ, ఉదయించే 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే తల్లి. ఆ 1000 సూర్యుల కాంతి జ్ఞానానికి ప్రతీక. ఆ కాంతి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. అమ్మవారి యొక్క ఈ నామం యొక్క అర్థం చతుర్బాహు సమాన్విత, 4 చేతులతో ఉన్నది. ఈ 4 చేతులు దేనికి ప్రతీక? ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సూచిస్తాయి. ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ధర్మము, అర్థము, కామము మనకి తీరితేనే చివరాఖరికి మోక్షం సిద్ధిస్తుంది. అదే దీని అర్థం. రాగస్వరూప పాశాజ్య, ప్రేమ రూపమైన పాశం పట్టుకుని ఉన్నది. అంటే భక్తులను తన వైపు ఆ ప్రేమతో ఆకర్షించే తల్లి అని అర్థం. అంటే అమ్మవారి స్వరూపం ప్రేమ స్వరూపం. ఇంకా 4వది క్రోధాకారాంకుశోజ్వల, క్రోధ రూపమైన అంకుశంతో ప్రకాశించే తల్లి. అంటే ఇది చెడు గుణాలను నియంత్రించి మనలను సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడుతుంది. ఇంకా అమ్మవారు అపార కాంతితో ప్రకాశిస్తూ భక్తులను ఆకర్షిస్తూ చెడు గుణాలను నియంత్రిస్తూ మనుషులను ధర్మ మార్గంలో నడిపించే పరాశక్తి స్వరూపం అన్నమాట.